ఈనాడు గ్రూప్స్ చైర్మన్ రామోజీరావు మరణం మీడియా రంగానికి తిరగని లోటని కొవ్వూరు ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మరియు కేసీ ఫైబర్ నెట్ అధినేత మైపాల రాంబాబు పేర్కొన్నారు. కొవ్వూరు ప్రెస్ రిపోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నల్లస్వామి నాయుడు ఆధ్వర్యంలో శనివారం అసోసియేషన్ కార్యాలయం వద్ద రామోజీరావు సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా మైపాల రాంబాబు మాట్లాడుతూ జర్నలిజం చరిత్రలో ఒక మహా అధ్యాయం ముగిసిందని, జర్నలిజం ద్వారా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన వ్యక్తి మరణం బాధాకరమని, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పలువురికి రామోజీరావు ఆదర్శంగా నిలిచారని అన్నారు. న్యాయవాదులు ఏలూరి గోపాలకృష్ణ, కోడూరి రాఘవులు, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు గంధం బాబ్జీ, జీవీవి సత్యనారాయణ, రిపోర్టర్ గోలి వెంకటరత్నం తదితరులు మాట్లాడుతూ పత్రికా రంగంలో రామోజీరావు చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శర్మ, బోనగిరి అయ్యప్ప, పుప్పాల సురేష్, ప్రకాష్, దాసు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇండియాలో ఉన్న అత్యున్నతమైన వ్యక్తులు అందరూ కూడా ఆయన అంత గొప్పగా చూసేవారు. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు అనేవి సహజంగా ఉంటాయి, కానీ ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా పెరగాలి అనే దానికి రామోజీరావు గారి ఉదాహరణ. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మనందరం ఇక్కడికి వచ్చామంటే రామోజీరావు గారు పెట్టిన భిక్ష. ఎందుకంటే పత్రికా రంగంలో ఆయన తీసుకొచ్చిన బ్రహ్మాండమైన మార్పులు, ఈ అన్నింటి వలన ఎంతమందికి అవకాశం జరిగింది. అంతకుముందు ఏముంది, 2 పత్రికలు లేదా 3 పత్రికలు ఉంటే ముగ్గురు ఉండేవారు. ఆయన స్టెంగర్ అని కానీ, లేకపోతే ఏరియా రిపోర్టర్ అని కానీ, లేకపోతే సబ్ ఎడిటర్ అనే కానీ ఏమీ తేడా లేకుండా, ఇందాక ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పాడు, ఆయన అంత గొప్ప. శ్రీకాకుళంలో ఒక వార్త వస్తే, చిన్న వార్త, ఒక స్టెంగర్ రాసిన వార్త వస్తే ఆ వార్త ఇంపార్టెన్స్ ఏంటి, ఇది మీరు ఎందుకు ఇక్కడ వేసారు లోకల్ ఎడిషన్లో, ఇది స్టేట్ వైడ్ వార్త, ఇది స్టేట్ వైడ్గా వేయాలి అని అంత ప్రతిరోజు పేపర్ చదివి ఇది ఎలా ఉంది, ఇది ఎలా జరిగింది, ఇవన్నీ మళ్ళీ సరిదిద్దుకోండి అని చెప్పేవాడు. అలాగే అదొక ఆయన అన్ని ప్రతిదానికి ఒక పద్ధతులు ఏర్పాటు చేశారు. పద్ధతుల వల్లే మనం ఈ రోజుని గౌరవంగా సమాజంలో విలేకరన్న వాళ్ళం మనం గౌరవంగా ఉండగలుగుతున్నాం. అంచేత ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చాలా క్రిటికల్ సమయం కింద చెప్పాలి. ఎందుకంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు అన్నీ కూడా ఇవాళ మీడియాను కొనేస్తున్నాయి. అటువంటి దశలో దీన్ని మీడియా మీద కింద పనిచేసే మన విలేకరులు చాలా ట్రబుల్ ఫేస్ చేసే రోజులు ఇవి. అటువంటి సమయంలో ఈనాడు లాంటి సంస్థని అంత అద్భుతంగా రన్ చేసిన రామోజీరావు లేకపోవడం దేశ మీడియా సంస్థలకే ఒక రకమైన లోటు అని చెప్పవచ్చు. ఆయన ఆత్మశాంతికి నేను నివాళులు అర్పిస్తూ మళ్ళీ ఆ స్టాండర్డ్స్ మనం ఇలాంటివి మెయింటైన్ చేద్దాం మన విలేకరులందరికీ తెలియజేస్తూ ఆత్మగౌరవం, అలాగే తెలుగు జాతి యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి మహోన్నత వ్యక్తి పద్మవిభూషణ్ రామోజీరావు గారు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. ఏదైతే రామోజీరావు గారు ఈనాడు పత్రికను స్థాపించిన తర్వాత పత్రికా రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి, గతంలో మా చిన్నప్పుడు 4 పేజీలు ఉండేది పేపర్ అంటే, దాన్ని గ్రామానికి ఒక పేపర్ వస్తే 4 పేజీలు సింపుల్గా చదువుకునే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితుల్లో వేళ ఒక జిల్లా ఎడిషన్ని, అలాగే ఆదివారం స్పెషల్ని, అనేక రంగాల్లో అనేక రకాలుగా పేపర్ తీసుకుంది. దాని యొక్క విలువలను పెంచినటువంటి రామోజీరావు గారు, అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ వేళ ప్రపంచంలోనే అతిపెద్ద ఒక ఫిల్మ్ సిటీ నిర్మించి అనేక రకమైన పరిశ్రమలు స్థాపించి ఈరోజు ఆయన యొక్క స్మారక మందిరాన్ని ఆయనే నిర్మించుకున్నారంటే మరణం నాకు ఒక వరమని ఆయన చెప్పిన సందర్భం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. పత్రికా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుని పత్రికా రంగానికి దిగ్గజంగా వెలుగొందిన రామోజీరావు గారికి ఇప్పట్ల తీవ్ర ఇబ్బంది వ్యక్తం చేస్తున్నాను. పత్రికా విలువలను కాపాడంలో కానీ పత్రికా రామోజీరావు వ్యక్తికి ఏ విధంగా మనం నివాళులర్పించినా అది ఏమాత్రం సరిపోదు. ఆయన చూపిన పాటలో ప్రతి ఒక్కరూ నడిచిన రోజే ఆయనకి ఘనమైన నివాళి.
లోటు ఈ పత్రికా రంగానికి కానీ మా శాటిలైట్ ఛానళ్ళకు సంబంధించింది కానీ అలాగే ప్రతి ఊళ్ళోనూ తనకంటూ ఒక మనిషి ఉన్నాడు, వ్యాపారం సంబంధించిన మనిషి ఉన్నాడు అన్న పద్ధతిలో ఆయన వ్యాపారం చేయడం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే మేము ఈ శాటిలైట్ ఛానల్స్ వచ్చినప్పుడు 1995లో ఆయన ఈటీవీ పెట్టారు. ఈటీవీ ముందు జెమినీ ఉండేది కానీ అది ఆ పూర్తి 24 అవర్స్ ఉండేది కాదనమాట. ఈ 24 అవర్స్ తెలుగు ఛానల్ రన్ చేసింది ఒక రామోజీరావు గారే. దాని మీద మనం కేబుల్ టీవీ వాళ్ళు చాలా ఆధారపడి జీవించాం. పైగా ఇది చాలా ఉన్నతి తీసుకొచ్చి 6 ఛానల్స్ పట్టుకొచ్చారు. 6 ఛానల్స్ కూడా వంతులకి ఒక ప్రోగ్రాము, పిల్లలకి ఒక ప్రోగ్రాము, అలాగే డాక్టర్స్ అడ్వైజ్ చేయడానికి ఈటీవీ లైఫ్, అలా కళాకారుల కోసం ఈటీవీ ప్లస్, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ 10 మందికి అందుబాటులో చేస్తూ మంచి ప్రోగ్రాం చేయడం. అలాగే లైవ్ ప్రోగ్రామ్స్ ఆయన పాటలు అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఎప్పుడూ బాలసుబ్రహ్మణ్యం గారితో వార్తా తీయగా అలాగే లైవ్ ప్రోగ్రామ్స్ బాగా చేసేవారు. ఆయన దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి అందరికీ ఆయన నవ్వుతూ ఆ తెల్ల బట్టలతో అట్లా ఉంటుంటే ఎంతో గర్వంగా ఉండేది. అట్లాంటి మనిషి వాళ్ళ లేరనేది ఎప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఆయన స్మృతులు మనం ఆయన పెద్దలు చెప్పినట్టుగా ఆయన ఫాలోఅప్ చేసుకుని ఆయన పద్ధతుల్లో ఎంత నిడారంభంగా ఉన్నాడో చూసుకుంటే మనకు చాలా నేర్చుకోవాలి ఆయన దగ్గర. అంత కండిషన్గా అంటే ఒక సిస్టమేటిక్గా ఉండేది అనమాట. అది చెప్పుకోదగ్గ విషయం. ఆయన గండ వాళ్ళు అర్పిస్తూ మన మీడియా మిత్రులందరూ కూడా బాటలో నడవాలని కోరుకుంటున్నాం.